ఎందుకని మీ ప్రభుత్వం రాగానే ఇంత హార్ష్గా వ్యవహరిస్తుందనేది నడుస్తోంది? అధికారులలో గుబులు ఎందుకు పుడుతోంది? ఏంటి వాళ్ళు వాళ్ళ విధి నిర్వహణ వాళ్ళు చేశారు? ఇప్పుడు నమస్తే, ఫస్ట్ మీకు అధికారుల బదిలీ అనే ప్రక్రియ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ బదిలీ ప్రక్రియ అనేది ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసము మంచి వాళ్ళని తీసుకురావడానికి ఆస్కారం ఉంది. అంటే ఇప్పుడు ఉన్నోళ్ళు చెడ్డోళ్ళ అని అన్నాను నేను. ఇప్పుడు పరిపాలన మీద పట్టు లేని వాళ్ళు కూడా గత ప్రభుత్వంలో కనీసం ఇన్ఛార్జి మంత్రి వస్తుంటే కూడా విలువనీయని ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్న సంగతి మనం అందరం చూస్తాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారి చేపట్టిన కార్యక్రమం ఏంటంటే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఎలాంటి కక్ష సాధింపులు ఉండవు, ఏదో మనసులో పెట్టుకొని ఏదో సాధించాలనే విషయం అసలే ఉండదు. ప్రతిపక్షాలను కూడా ఈ కోరింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మీరు సహకరించండి, మీ విలువైన సూచనలు కానీ సలహాలు ఇస్తే రాష్ట్ర అభివృద్ధికి మీరు ఏ సలహా ఇచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప కక్ష సాధింపు చర్యలు అనేవి ఉండవని స్పష్టంగా చెప్పిన ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఎవరైతే అవినీతి చేసిర్రు అంటే మీకు జవాబుదారీతనం అంటే అవినీతి అనేది మీరు అప్పుడే అవినీతి సరే మీరు అంటారు కదా. ఇప్పుడు కొంతమందికి జవాబుదారీతనం లేని వాళ్ళని మాత్రం ఖచ్చితంగా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు సిఎండి ప్రభాకర్ రావు గారు ఉన్నారు, 85,000 కోట్ల అప్పు ఎందుకైంది ఈ ఎలక్ట్రిసిటీ మీద అనేది జవాబుదారీతనం అయితే ఉండాలి కదా సార్. ఆ జవాబుదారీతనం చెప్పకుండా దానికి మీకు సంజాయిషి కోరిన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మనము ₹2.30 తెచ్చుకుంటున్నాము, మనము ₹9 పైచిలుకుగా ఎందుకు కొనం, మధ్య జరిగిన అవకతవకల మీద ఏం జరిగింది చెప్పమన్నందుకే రాజీనామా చేయకపోవడం ఇది ఎంతవరకు కరెక్టు? దాన్ని మనము కక్ష సాధింపు చర్య అనుకోవాలా? అంటే విలువైన తెలంగాణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, దాన్ని అరికట్టడం, దాన్ని తిరిగి రాబట్టడంలో ఎలాంటి అభ్యంతరం ఉండదు కదా. ఆ పైసలు సీదా రేవంత్ రెడ్డి గారి ఇంటికి ఏం పోవు కదా, అది రాష్ట్ర ప్రయోజనాల గురించి రాష్ట్ర అభివృద్ధికే ఖర్చు పెడతారు కదా. అదేవిధంగా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీఎస్పీసీ కూడా ఎన్నో అవకతవకల గురించి ఎన్నో మన ఛానలే కాదు ఈ రాష్ట్రంలో ఛానళ్ళన్నీ కూడా గగ్గోలు పెట్టిన సందర్భం కూడా మనం చూసినప్పుడు ఏమైంది, ఆ రోజు ఒక నోటిఫికేషన్ ఇచ్చి 40,000 మంది విద్యార్థుల జీవితాలు నాశనం అవుతుంటే రాజీనామా చేయని జనార్దన్ రెడ్డి ఇలా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజీనామా చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఏమడిగారు ముఖ్యమంత్రి గారు? ఎందుకు టీఎస్పీసీలో ప్రక్షాళన జరగలేదు, ఎందుకు అవకతవకలు జరిగినాయి? ఒకవేళ అవకతవకలు జరగకపోతే అవకతవకలు జరగలేదు సార్ మీరు ఒక రిపోర్ట్ ఇస్తే సరిపోతుంది కదా.